గాస్పల్ అకార్డింగ్ టు డాక్టర్ లూకాసు వార్త 10:34. అతనిని చూచి అతని మీద జాలిపడి, అంటే సమరయుడు దగ్గరికి పోయి నూనెయు ద్రాక్షరసమును పోసి అతని గాయములను కట్టి, ఆయన కట్టేవాడు. అంతకుముందు పైన సాతాను వాళ్ళు ఏం చేశారు, లేదా దొంగలు ఏం చేశారు, 30 వచ్చింది. మెరికో పట్టణమునకు దిగి వెళ్ళొచ్చు దొంగల చేతిలో చిక్కెను. వారు అతని బట్టలు దోచుకొని అతన్ని కొట్టేవారెవరు? దొంగలు. కట్టేవాళ్ళు ఎవరు? సమరయుడు. వీడి రెండిట్లో మనం ఏ రకం? మొదటి రకమా, రెండవ రకమా? ఈ 2 రకాలు కానీ 3వ రకం ఉంది. వాళ్ళెవరు? లేవీయులు. వాళ్ళెవరు? యాజకులు. ఇక్కడ కనిపిస్తున్నారు. వాళ్ళు వచ్చినారు, చూసినారు, వెళ్ళిపోతూ ఉన్నారు. అదొక టైప్. అలాగే మీటింగ్ కూడా వచ్చినాం, చూసినాం, బాగానే ఉంది, ఏర్పాట్లు చేసినారు, వాక్యం విన్నాం, భోజనం చేస్తాం, మన దాన్ని మనం వెళతాం. ఎవరు వాళ్ళు? యాజకులు, లేవీయులు. ఆ సమరయుడు ఏం చేస్తాడు? గాయాలతో ఉన్న వాళ్ళ దగ్గరికి వచ్చి తన ఫస్ట్ ఎయిడ్ వాడి గాయములు కట్టి, గాయాలు చేసేవాళ్ళు దొంగలు, గాయాలు కట్టేవాళ్ళు సమరయుడు యేసుక్రీస్తు ప్రభు. కనుక క్రైస్తవ యాత్రలో మనం సాగిపోతున్నప్పుడు గాయాలు కలుగుతూ ఉంటాయి. ఆ గాయాలన్నీ ఆయన మాత్రమే బాగు చేయగలడు, కట్టగలడు. ఎందుకంటే ఆయన మన కొరకై శిలువలో గాయపరచబడ్డాడు. యెషయా 53:5 చెప్పబడింది, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. ఆయన గాయాల కంటే మన గాయాలు ఎక్కువైనవి కాదు. చాలాసార్లు అనుకుంటాం, ఈ గాయం ఎలాగబోతుంది? రకరకాల గాయాలు, చెప్పుకోలేని గాయాలు. కొంతమందికి భర్త చనిపోయింటే గాయం, భార్య చనిపోయింటే గాయం, పిల్లలు చనిపోయింటే గాయం, అప్పులు, అనారోగ్యాలు, పేదరికము, ఇబ్బందులు, పోట్లాట, ఇరుగు పొరుగు సరిహద్దుల సమస్యలు, కోర్టు కేసులు, రకరకాల గాయాలు. ఈ ఎరుకు మార్గానికి వెళుతున్నవన్నైతే దొంగలకు కొంతమంది వచ్చినారేమో, కొన్ని గాయాలే కొట్టినారేమో. మనకి ఎన్ని గాయాలు పడుతూనే ఉంటాయి. రోజు లేచినప్పటి నుండి పడుకునేదాకా ఇవే సరి. ఒక గాయం మానిపోయింది అనేలోపు ఇంకొక గాయం, ఈ గాయం కూడా మానిపోతుంది అనుకుంటే పాత గాయం తిరిగి పెడతారు. ఇలా ఒకటి తర్వాత ఒకటి గాయాలు రేగుతూనే ఉంది. చివరికి విసిగిపోతా. అందుకే పైనుండి కింద దాకా స్రావము కలుగుతుంది. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో రాశారు కదా, గాయాలు, పచ్చి పుండ్లు, అవి మెత్తన చేయబడలేదు, కట్టబడలేదు. ఫస్ట్ ఎయిడ్ దానికి ఏం లేదు. ఆ పుండ్లను చూస్తే చాలా కష్టం, ఉండలేము. యేసు కొరకు, ప్రభు కొరకు అనేకసార్లు జీవించేటప్పుడు ఆయన అనుమతించిన గాయాలు అయితే పర్వాలేదు. సాధారణంగా ఆయన అనుమతించే గాయాలు తక్కువ, మనం చేసుకునే గాయాలు ఎక్కువ. ఎందుకు చేసుకుంటారు గాయాలు? దయ్యం బట్టి. సేనా దయ్యం పట్టిన వాడు వానికి తనకు తానే గాయాలు చేసుకున్నాడు. కానీ గాయాలు 2 రకాలుగా అవుతాయి. తనకు తానే చేసుకోవచ్చు, దయ్యం పట్టిన సేనా దయ్యం పట్టిన వాళ్ళే, లేదా పక్కన దొంగలు చేయొచ్చు. కానీ గాయాలు ఏదైనా ప్రభు కడతాడు. నేను ఇలాగ చెప్పినా మళ్ళీ గాయాలు చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దండి. మన బుద్ధిహీనతను బట్టి, అవిధేయతను బట్టి, కాని తీర్మానాలను బట్టి భవిష్య గాయాలైతే ప్రభు కడతాడు. మీరు కూడా అక్కడ ఉంటారు. ఆయన దృష్టి నుంచి చూడగా ఆయన ఎదుటి ఎవడు నీతిమంతుడిగా కనబడగలడు. ఆయన పరిశుద్ధ పర్వతాన్ని ఎక్కగలిగిన వాడేవాడు, ఆయనతో ఉండగలిగిన వాడేవాడు, ఆయనతో మాట్లాడగలిగిన వాడేవాడు. యేసు ప్రభు యొక్క రక్తం ద్వారా కడగబడి పరిశుద్ధపరచబడి ఆయన యొక్క జనముగా చేయబడుతూ వచ్చిన. కానీ గాయాలతో ఇక్కడికి వచ్చినారా? పోరాటంతో వచ్చినారా? కన్నీటితో వచ్చినారా? వేదంతో వచ్చినారా? కృంగదలతో వచ్చినారా? బరువుతో వచ్చినారా? ఎటు పాలుపోకు వచ్చినారా? ఏం చేయాలో దిక్కుదోచుకొచ్చినారా? అంటే బైబిల్లో రాయబడింది, గాయం కట్టువాడు యెహోవాయే. ఈ మధ్యాహ్నం ఆయన కట్టాలని కోరుతున్నాడు. నీకు ఇష్టమేనా? నా గాయాలు కట్టొద్దంటే ఆయన కట్టలేడు, బలవంతాన రాలేడు. ఈ మంచి సమరయుడు వెళ్తున్న దారిలో ఆ ప్రాణంతో లేదా కొర ప్రాణంతో కొట్టిమిట్టాడుతున్నవాడు ఆ సమరయునికి తను అప్పగించుకున్నాడు. అందుకని ఫస్ట్ ఎయిడ్ అంతా చేసినాడు, గాయాలకు అంతా పూసినాడు, వాహనం మీద ఎక్కించుకున్నాడు. నన్ను తీసుకెళ్ళొద్దానంటే ఆయన ఏం చేయలేడు. కనుక మనం మనపూర్వకంగా ప్రభుకి అప్పగించుకున్నప్పుడు ఆయన మనకు సహాయం చేస్తాడు.